ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ సాంబమూర్తి నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవపేతంగా జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు పాల్గొని ఉదయం నుండి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 10:58 శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ వైభవ వెంకటేశ్వర దివ్యక్షేత్రం సాంబమూర్తి నగర్ నుండి ఆనందభారతి గ్రౌండ్స్ వరకు ప్రాబోధిక సేవ అనంతరం తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, 9 గంటల నుండి సామూహిక కోట్నాలోత్సవం ఉంటుందని, 10 గంటలకు ప్రధాన కళ్యాణోత్సవంలో భాగంగా వనిత భక్తులకు గోరింటాకు ధరించుట, మధ్యాహ్నం శ్రీవారి అన్నప్రసాద వితరణ, కళ్యాణమూర్తులకు స్నపన తిరుముంజనం చేయించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కొడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, నాయకులు కర్రి వీరెడ్డి, చిన్నబాబు, పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకోవడం దేవుడి యొక్క అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు సాయంత్రం కానీ రేపు నుంచి కానీ కాకినాడ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించవలసిందిగా సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి అంటే 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కరెక్ట్గా రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున వైజాగ్ నుంచి స్వామీజీలు వచ్చారు. పెద్ద ఎత్తున శ్రీనివాస కళ్యాణం చేయడం జరుగుతుంది. కనుక 16వ తారీఖు 4 గంటలకి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేయాలి. కనీని రీతిలోనే ఈ యొక్క కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణం చేస్తున్నాను. గతంలో ఆనంద భారతిలో చేశాను. ఆనంద భారతిలో గతంలో 10,000 మంది మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ ప్లేస్ సరిపోదనే ఉద్దేశంతో ఈరోజు సుమారు 30,000 మందికి రంగరాయ మెడికల్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా లడ్డూలు వచ్చినాయి. అన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తాము. కనుక 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్కి వచ్చి అక్కడ కళ్యాణాన్ని చూస్తే ఆనందం చూస్తే దీంతో కళ్యాణం గతంలో ఆల్రెడీ చేయించిన ఇప్పుడు కూడా వాళ్ళతోటి వైజాగ్ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడిలోని అర్చకులు స్వాములు ఈ యొక్క కళ్యాణాన్ని చేస్తారు. అయింది 1 by 1 అమ్మవారి ఇద్దరు జైవిజీలు గరుడు స్వామి, అదేవిధంగా ధ్వజస్తంభం అన్నీ కూడా 1 by 1 ఈ రోజు కల్లా అన్నీ పూర్తి చేస్తారు. సో ముహూర్త ప్రకారం యంత్రాలు అయితే పెట్టడం జరిగింది. ముహూర్త ప్రకారం యంత్రాలు పెట్టడమే ముహూర్తంగా చూస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం యంత్రాలే ముహూర్తంగా చూస్తారు. కానీ యంత్రాలు అది పెట్టడం జరిగింది కాబట్టి ఒక్కొక్క పని ఇప్పుడు స్వామివారిని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు అలంకరిస్తున్నారు. స్వామివారి అయిన తర్వాత అమ్మవార్లు అయిన తర్వాత జైవిజీలు, తర్వాత గరుడాలవారు అయిన తర్వాత విగ్రహం ధ్వజం, ఇవన్నీ కూడా సాయంత్రకాలం పూర్తి.